అయితే మన దేశ సుప్రీంకోర్టులో ఇన్ని కేసెస్ పెండింగ్ లో ఉన్నాయి. దీనికి సొల్యూషన్ ఏంటి? ఎలాంటి సొల్యూషన్ తీసుకురావచ్చు అంటే భారతదేశంలో ఏ సివిల్ మ్యాటర్ అయినా, క్రిమినల్ మ్యాటర్ అయినా, కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ అయినా ఏదైనా మన సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఇస్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ అనమాట. అయితే చాలా దేశాల్లో వాళ్ళ సుప్రీంకోర్టు కేవలం కాన్స్టిట్యూషనల్ కోర్టుగా పనిచేస్తుంది అనమాట. ఇటలీ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, తైవాన్ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇలా చాలా దేశాల్లో సుప్రీంకోర్టు ఓన్లీ కాన్స్టిట్యూషనల్ కోర్టులా పనిచేస్తుంది అనమాట. సివిల్ కేసెస్ కి, క్రిమినల్ కేసెస్ కి హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ వేరుగా ఉంటుంది. ఓన్లీ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ మాత్రం సుప్రీంకోర్టుకి వెళ్తాయి అనమాట. భారతదేశంలో అలా కాదు. సివిల్ కేసైనా, క్రిమినల్ కేసైనా, కాన్స్టిట్యూషనల్ కేసైనా అన్ని కూడా సుప్రీంకోర్టుకి వెళ్తాయి అనమాట. సో మనం ఇక్కడ నేషనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ అని చెప్పి కొత్త కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. అంటే సివిల్ కేసెస్లో, క్రిమినల్ కేసెస్లో సపరేట్ కోర్టులు పెట్టేసి సుప్రీంకోర్టుకు ఓన్లీ కాన్స్టిట్యూషనల్ కోర్టు బాధ్యతలు ఇవ్వాలన్నమాట. ఇలా జరగాలంటే రాజ్యాంగంలో సవరణ రావాలి. సుప్రీంకోర్టుకి కేవలం రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు, రాజ్యాంగానికి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్ మాత్రం ఇచ్చి మిగతావన్నీ కూడా సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్లో సపరేట్గా హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ని ఏర్పాటు చేయాలి. నేషనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వస్తుంది అనమాట.